పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ల కొరత గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు ఉత్సాహంతో ఆర్మూర్ని డెవలప్మెంట్కు ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ ప్రజలు ఏదైతే డాక్టర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని తను దాదాపు 24/1 7 నెలలు అవుతుంది, దాదాపు 7 నెలలు అతను గెలిచిన కొన్ని రోజులకే కలిసి ఆర్మూరు ఆసుపత్రి గురించి వారికి వివరించి, అలాగే ఆయన జక్రన్పల్లికి వస్తే పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి ఆర్మూర్ ఆసుపత్రి గురించి డాక్టర్ల కొరత గురించి మాట్లాడి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే ఇది మొన్న 4 రోజుల కిందట 24/7 డేట్ రోజు జీవో వెళ్ళడం జరిగింది. అయితే ఈ వెళ్ళిన జీవోను కొందరు ప్రజలు తిరస్కరించబడ్డ నాయకులు కేవలం అది ఇంకా ఆర్మూర్లో జేవీఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉన్నది. జేవీఆర్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ వసూళ్ళ బిజీ ఉండి దాన్ని ప్రజలల్లా కప్పిపుచ్చుకోవడానికి కొత్త ఈ అధికారులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి జీవో కాపీలు తీసుకుంటా కాఫీ కొట్టుకుంటా దాన్ని మేము చేసినామని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. దీంట్లో మొత్తం పూర్తి పాత్ర ఎమ్మెల్యే గారి ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ఆర్మూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొడంగల్ను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడో అదే తీరుగా నా ఆర్మూర్కు రావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడం జరుగుతూ ఉన్నది. మంత్రులందరినీ కూడా రోజు మంత్రులను కలవడం జరుగుతూ ఉన్నది. ప్రతి మంత్రిని కూడా సంబంధిత మంత్రులను కలుస్తూ తన ఆర్మూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలని చెప్పి ఏదైతే కొడంగల్కి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఫండ్స్ తీసుకోవద్దురో నా ఆర్మూరు కూడా అదేవిధంగా ఫండ్స్ రావాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే ఏదైతే ప్రజలతోటి తిరస్కరబడిన నాయకుడు ఏదైతే ఉందో ఆయన ఏదైతే ఇప్పుడు జేవీఆర్ ట్యాక్స్ జరుగుతూ ఉన్నది ఆర్మూర్లో. అయితే జేవీఆర్ అంటే జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి వీళ్ళు వేరు కానే కాదు, ఇద్దరు ట్యాక్స్ నడుస్తుంది, ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డెవలప్మెంట్ చేస్తున్నా ఈ డాక్టర్లను తీసుకొస్తున్నా అని చెప్పి తప్పు చెప్పడం జరుగుతూ ఉన్నది. అధికారులకు కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైతే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప కానీ మిగతా ఎవరో ఓడిపోయిన వ్యక్తులకు ఎట్లా ఇస్తారు? అధికారులు ఇక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి తప్పుడు పనులు ఇక ముందు చేయొద్దని చెప్పి వారికి సూచిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్కు సంబంధించిన ఆర్మూర్ మున్సిపాలిటీ విషయంలో మున్సిపల్ భవనం లేదని చెప్పి దాదాపు మున్సిపల్ భవనం గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 16 కోట్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్కు సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి దాదాపు 200 కోట్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నందిపేట్ మండల్లో డిగ్రీ కాలేజ్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా R&B గెస్ట్ హౌస్ గురించి ప్రపోజల్ పెట్టిండు. డొంకేశ్వర్లో జూనియర్ కాలేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మాక్లూరులో డిగ్రీ కాలేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంకాపూర్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇదే నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.